ఇక జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ జిల్లా యువజన నేత, ఓయూ విద్యార్థి విభాగం ముఖ్య నేత ఇప్ప పృథ్వీరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు పృథ్వీరెడ్డి ప్రకటించారు. రాజీనామా లేఖను డీసీసీ అధ్యక్షులకు పంపించానని తెలిపారు. ఇక పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులకు గుర్తింపు లేదని, కనీస గౌరవం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి ఒంటెద్దు పోకడలు శృతి మించాయని వివరించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆమె పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఇక పార్టీలో ఉండలేనని పాలకుర్తి ప్రజలకు బహిరంగ లేఖ రాసి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రియమైన నియోజకవర్గ ప్రజలారా, దేవరుకుల మండల ప్రజలారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేశాను. నా రాజీనామా లేఖను ఇంతకుముందే జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి పంపించడం జరిగింది. నా ఈ రాజీనామా నిర్ణయం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలు ఎన్నో ఆశలతోటి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో తిప్పలు పడి, చెప్పరాని పాటలు పడి కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన భాగస్వాములు, ప్రధాన భూమిక పోషించినటువంటి వారు. ఈ రెండు వర్గాలకు, ఓవైపు ప్రజలకు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవాళ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేనటువంటి స్థితిలో ఉన్నది. ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉన్నది. మరోవైపు పార్టీ గెలుపు కోసం కష్టపడేటువంటి కార్యకర్తలకు కనీసం గుర్తింపు, గౌరవం లేనటువంటి పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఈ రెండు కారణాల వల్ల నేను రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ ప్రభుత్వం ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చేదాకా ప్రజల పక్షాన ప్రజలతో కలిసి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, స్వతంత్రంగా ఉంటూ ప్రజలతో కలిసి, ప్రతిపక్షంతో కలిసి ఆ హామీలు అమలయ్యేదాకా కొట్లాడతానని చెప్పేసి ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నాను. ఇక కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు పృథ్వీరెడ్డి ప్రకటించారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రవికాంత్, చెప్పండి, అసలు పార్టీని వీడడానికి గల కారణాలేంటి? పూర్తి స్థాయిలో పృథ్వీరాజని నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, ఇతను విద్యార్థి విభాగానికి సంబంధించి కూడా పనిచేసి ఉన్న నేపథ్యం. అతని బహిరంగ లేఖ ద్వారా, అతని మాటల ద్వారా ప్రధానంగా తన రాజీనామాకు సంబంధించినటువంటి అంశం మీద ఒక్కటే చెప్తా ఉన్నాడు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాళ్ళ ప్రజలను మోసం చేస్తున్నాం అన్నటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి సూటిగా ఆయన చేసిన సందర్భంగా నడుస్తా ఉంది. దాంతో పాటు ఇవాళ పాలకుర్తి నియోజకవర్గంలో గెలుపు కోసం పనిచేసినటువంటి ఏ ఒక్క కార్యకర్తను కూడా, ఇటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యశస్వి రెడ్డి కావచ్చు, ఇద్దరు పట్టించుకోవడం లేదన్నటువంటి అంశాన్ని అయితే అతను స్పష్టంగా వ్యక్తం చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఎంతో కష్టపడినటువంటి కార్యకర్తలు పట్టించుకోవడంలో కొద్దిగా ఎవరైతే ఇన్ఛార్జ్ గా యశస్వి రెడ్డి అందరూ కూడా అతను తన మాటల ద్వారా పూర్తిగా వ్యక్తం చేశాడు. దాంతో పాటు రేపు పొద్దున అంటే ప్రజల పక్షాన ఏవైతే హామీలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల కోసం ఇచ్చిన మీద ఆ హామీల మీద తెలంగాణ పోరాటానికి కూడా సిద్ధంగా ప్రజలు మమేకమై పోరాటాలకు సిద్ధమవుతున్నామన్నటువంటి అంశాన్ని కూడా ఆయన లేవచ్చిన సందర్భంగా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 19 నెలలు గడుపుతా ఉన్నప్పటికీ గ్రామాల్లో ఎక్కడ అభివృద్ధి పనులు జరగడం లేదు, కనీసం మొదలు కాలేదు. శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమయ్యాయి. దాంతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించినటువంటి బాగోగులు పట్టించుకున్న దాఖలాలు లేవు. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.